హలో అండి, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీకెండ్, సో హోప్ మీరందరూ మీ కిడ్స్తో మీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన టాపిక్ కాన్షియస్ పేరెంటింగ్. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాము. సో పేరెంటింగ్ అంటే మనకు తెలుసు, పిల్లల్ని పెద్ద చేయటం, వాళ్ళని పెద్దవాళ్ళని చేసి బాధ్యత కలవాలని చేయటం, ఇది పేరెంటింగ్. మరి కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటి, కాన్షియస్ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము కుక్ చేస్తున్నాం ఏదైనా, సో స్టవ్ మీద ఏదైనా వెజిటబుల్స్ వేసి కర్రీ చేయాలనుకుంటున్నాం. సో పెట్టేసి మనం ఏదైనా మూవీ చూస్తున్నాం, సో సడన్గా స్మెల్ వచ్చేసింది. సో మనకు అర్థమైపోయింది అది మాడిపోయిందని. సో అప్పుడు దాని అర్థం ఏంటి, మనం కాన్షియస్గా కుక్ చేస్తున్నామనా అన్కాన్షియస్గా చేస్తున్నామనా, మనం వేరే దానిలో కాన్షియస్గా ఉన్నామని. సో మన మూవీ చూడడంలో ఫోకస్ ఉంది, మనకి కుకింగ్లో ఫోకస్ తగ్గింది. సో కాన్షియస్గా కుకింగ్ చేయట్లేదని. సో అలాగే పేరెంటింగ్ చేసేటప్పుడు కూడా మన పిల్లలు సరిగ్గా వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, లేకపోతే మనతో వాళ్ళకున్న రిలేషన్షిప్ కానీ మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఈ స్టవ్ మీద పెట్టిన కర్రీ ఒక 10 minutesకి మనకి వెళ్ళి ఆఫ్ చేసేయడమో లేకపోతే లోలో పెట్టడమో చేయాలి అనుకుంటే కనుక మనం ఆ 10 minutes టైమర్ పెట్టుకోవడమో లేకపోతే ఎవరో ఒకరిని గుర్తు చేయండి అని చెప్పడమో చేస్తుంటాం, లేదంటే మైండ్లో పెట్టుకుంటాం. అది కాన్షియస్ కుకింగ్. అలాగే కాన్షియస్ పేరెంటింగ్ కూడా అంతే. సో మనము ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలకి ఒక ఫోన్ చూడమను ఏదైనా చెప్తాం, చూడమని చెప్పాము కొంత టైంలో మనం డిస్టర్బ్ అవ్వకుండా. బట్ వెంటనే ఒకటి మైండ్ చేసుకోవాలి, 15 minutes అయిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళకి స్ట్రెస్ వస్తుంది కాబట్టి మనం వెంటనే 15 minutes తర్వాత వాళ్ళకి వెళ్ళి రిమైండ్ చేయడము. ఎంతసేపు చూస్తున్నారు, ఈరోజు ఓవరాల్ టైం ఎంత అయింది, ఎంత స్క్రీన్ టైం పెరిగింది వాళ్ళకి. ఇది జస్ట్ ఒక చిన్న స్క్రీన్ టైం అనే అలవాటు గురించి ఒక ఎగ్జాంపుల్. అలా కాకుండా చాలా థింగ్స్ మనం కాన్షియస్గా చేసుకోవచ్చు. వాళ్ళ ఫుడ్ అయితేనేంటి, సో ఈరోజు మనం బయటకు వెళ్ళాము, ఒక రెస్టారెంట్లో మనము నూడిల్స్ తిన్నాము. సో ఈరోజు తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు తింటున్నారు, ఒక 1 month తర్వాత తింటున్నారా, మరి 1 week తర్వాతే తింటున్నారా. సో ఎంత జంక్ ఇంటేక్ వాళ్ళకి వెళ్తుంది. సడన్గా సిక్ అయ్యారు పిల్లలు, ఏం జరిగింది, సిక్నెస్ ఒక్కసారి వస్తే ఓకే ఫైన్, బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే ఏదో సమ్ తేడా ఏదో ఉంది. సో వాటర్ చేంజ్ అయినా అవ్వచ్చు, ప్లేస్ చేంజ్ అయినా అవ్వచ్చు, లేదా ఫుడ్లో చేంజ్ అవ్వచ్చు, సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా వాళ్ళు అండర్గో చేస్తున్నారా అనేది కూడా మనం మైండ్కి పెట్టుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉంది, మనం రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళతో స్పెండ్ చేస్తున్నామంటే అది మనం కాన్షియస్గా స్పెండ్ చేస్తున్నామా, ఆ రిలేషన్షిప్ ఆ కాన్షియస్నెస్ వస్తుందా, వాళ్ళకి మనకి ఉన్న ఆ రిలేషన్షిప్ ఒక ఏదో మెటీరియలిస్టిక్గా ఉంటుందా, లేకపోతే వాళ్ళు భయపడి మనతో రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే ఏదైనా ఒక మంచి సపోర్ట్ లాగా, ఒక సేఫ్ స్పేస్ లాగా మనం క్రియేట్ చేస్తున్నామా వాళ్ళకి, అది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియో చూశాను. సో ఒక పేరెంట్ ఒక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ బాబుని స్టార్టింగ్ ఫ్రమ్ యూకేజీ ఏమో అనుకుంటా అప్పటి నుంచి జాయిన్ చేశాడు. సో ఒక 3 years అక్కడే చదువుతున్నాడు. సో 2nd gradeకి వచ్చేసరికి ఏదో సమ్ డౌట్ వచ్చి ఒకరోజు స్కూల్కి వెళ్ళి చెక్ చేస్తే కెమెరాలో పట్టుబడింది ఏంటంటే, టీచర్స్ బాగా టార్చర్ చేస్తున్నారు ఆ బాబుని. సో ఈ తండ్రికి ఎందుకు ఆ డౌట్ వచ్చింది, ఎందుకో గమనించాడనమాట ఆయన. సో గమనించి ఆయన దాన్ని బయటకు తీసుకురావడం జరిగింది, అవన్నీ కంప్లైంట్స్ జరిగాయి. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మరి 2nd class వరకు ఆయన ఎందుకు వెయిట్ చేశారు, అప్పటి వరకు పిల్లాడు మనం వెళ్ళి ఫైండ్ అవుట్ చేసే వరకు ఎందుకు ఆ మీడియం క్రియేట్ అవ్వలేదు. మన పిల్లవాళ్ళు రోజు మనతోనే ఉంటారు, మన దగ్గరే పడుకుంటారు, అంతా జరుగుతుంది, బట్ స్టిల్ ఎందుకు అంత గ్యాప్ ఎందుకుంది. ఆ గ్యాప్ అనేది మనకి లేకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలు మనతో డైరెక్ట్గా, అది మంచి అయినా చెడైనా మనతో స్పెండ్ చేస్తున్నారా, మనతో చెప్తున్నారా, ఆ విషయం ఓపెన్గా వచ్చి మనం చెప్తున్నారా. సో ఆ స్పేస్ని మనం క్రియేట్ చేస్తున్నామా, లేకపోతే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నామా. మనం స్పెండ్ చేసే ఆ కొంత టైం కూడా, సో ఏంటి చదివావా, చదవలేదా, చదవకపోతే ఇట్స్ ఓకే ఫైన్, రేపు చదువుకుంటావా, లేదు చదవలేదు, మార్కులు తక్కువ వచ్చాయండి, ఎందుకు తక్కువ వచ్చాయి, మనం వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ దెమ్, వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనం తెలుసుకొని వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా మనము ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తే, మార్క్స్ తక్కువ వచ్చినా ఎందుకు తక్కువ వచ్చాయి వాళ్ళు చెప్పగలిగితే వెరీ గుడ్. స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి చెప్పగలిగితే వెరీ వెరీ ఫైన్. సో అలాంటి రిలేషన్షిప్ ఉందా, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్స్ చేస్తుంటారు, వాళ్ళు హాయ్ బై ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, లేకపోతే రియల్గా డీప్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళతో.
సో అట్లీస్ట్ వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్ని ఒక రోజు వాళ్ళు ఇప్పుడున్న సొసైటీలో రియల్ ఫ్రెండ్స్ దొరుకుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మొత్తం అంతా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్గా హాయ్ బాయ్ చెప్పుకుంటున్నారు కదా. సో రియల్ లవ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళకి దొరకడం కష్టము. ఏదో ఫేక్నెస్ని అనుకొని ఫేక్గా ఉన్న రిలేషన్షిప్ని గొప్ప రిలేషన్షిప్ అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు చేస్తున్న రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి. అది ఆ కాన్షియస్ పేరెంటింగ్ అంటే అది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము మోడల్ చేయాలి ఆ బిహేవియర్ని. ఇప్పుడు హెల్ప్ఫుల్ నేచర్ ఉంది, సో మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల రేపు అనేది మనకు ఉన్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. పాయింట్ 1. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూ విల్ గెయిన్ మోర్ ఫ్రెండ్స్, మోర్ రిలేషన్షిప్. సో దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ లవ్ టు టేక్ బ్యాక్. సో అదొక గుడ్ థింగ్, మనం చెప్పాల్సిన విషయం. అది వాళ్ళకి చెప్తే అర్థం కాదు, మనం చేసి చూపిస్తే అర్థమవుతుంది. సో అది మనం చేస్తున్నామా లేదు, కోపం వస్తుంది, మనం ఎక్కువ కోప్పడుతున్నాము. కొంతమంది ఉంటారు పేరెంట్స్ యాంగర్ కంట్రోల్ చేసుకోలేక సో ఏదైనా వస్తువుని ఇసిరేయడమో అలా చేస్తారు. సో అలా చేయడం వల్ల మనం పిల్లలకి మన కోపం వస్తుంది, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కానీ మనం పిల్లలకి ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాము? సో నీకు కూడా కోపం వస్తే ఏదో ఒకటి పగలగొట్టచ్చు అని చెప్తున్నాం. సో అప్పుడు కూడా మీరు కాన్షియస్గా ఉండాలి. మనకి ఎంత కోపం వచ్చినా యాజ్ ఎ పేరెంట్గా మనం రెస్పాన్సిబుల్గా ఉండి ఇలా మనం చేస్తే మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే రేపు పొద్దున్న వాళ్ళు కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోకుండా మన మీద రివర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న రిలేషన్షిప్ని స్పాయిల్ కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వై కాన్షియస్లీ మీకు యాంగర్ వచ్చినా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం ఫుడ్ ఇస్తున్నాం, వాళ్ళు ఎన్ని అవర్స్ స్లీప్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్కి బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, డైలీ ఒక వెజిటబుల్, ఒక ఫ్రూట్, సమ్ నట్స్ వాళ్ళకి వెళ్తున్నాయా లేదా, కాల్షియం వెళ్తుందా లేదా, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకుంటే సో దట్ వాళ్ళకి సిక్నెస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో హోప్ కాన్షియస్ పేరెంటింగ్ అనే దాని గురించి క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.